హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పీ స్టడీ పాయింట్. సో మనందరికీ తెలుసు మా ఎస్ఎస్సీ ఎంటీఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. 10th క్వాలిఫికేషన్ మీద మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట, జస్ట్ 10th క్వాలిఫికేషన్. సో ఎవరైనా ఆ నోటిఫికేషన్ వీడియో చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు క్లాస్లో మనం ప్రీవియస్ ఇయర్ ఎంటీఎస్ పేపర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో సెట్ 1లో మనం జిఏ అండ్ ఇంగ్లీష్ అనాలిసిస్ అయితే చేద్దామా. సో సెట్ 2లో మనము రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ చూద్దాం. ఓకేనా. సో కమింగ్ అప్ ఎవరైతే ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఎగ్జామ్ రాయాలనుకున్నారో వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందమ్మా. వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఓకేనా, ఫైన్. సో ఇది 2019 ఆగస్ట్ 1 ఫస్ట్ పేపర్ మా. సో ఫస్ట్ జిఎస్ అయితే చూద్దాము. జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఎలా అడిగారు అనేది. ఫైన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్టికల్ రిలేటెడ్ అడిగారు మా. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డిస్క్రిమినేషన్. సో డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ఎనీ ఇండియన్ సిటిజన్ ఆన్ వేరియస్ గ్రౌండ్స్. సో డిస్క్రిమినేషన్ అంటే వివక్ష, అంటే ఇవన్నీ రైట్స్ కింద వస్తాయి మా, ఫండమెంటల్ రైట్స్ ఈ ఆర్టికల్స్ అన్ని. సో లైక్ జెండర్ గురించి కానీ, లైక్ క్యాస్ట్ పరంగా, రిలీజియన్ పరంగా మనం వివక్ష చూపకూడదు, ఆల్ ఆర్ ఈక్వల్ అనే దాని మీద వస్తుంది. సో విచ్ ఆర్టికల్ డీల్ చేస్తుందంటే ఆర్టికల్ 15 మా. ఫండమెంటల్ రైట్స్ మనము యూఎస్ఏ నుంచి తీసుకున్నాం, అంటే అమెరికా నుంచి తీసుకున్నాం అనమాట, యూఎస్ఏ. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. సో ఫండమెంటల్ డ్యూటీస్ మనం యూఎస్ఎస్ఆర్, సో వీటి నుంచి మనం తీసుకున్నాం అనమాట. సో యుఎస్ఎస్ఆర్ అంటే మనకి రష్యా. ఓకేనా, ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెవల్యూషన్స్ గురించి. సో దీని గురించి నేను వీడియో అయితే చేశాను. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇవన్నీ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఆ వీడియోలో. ఫైన్. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్. సో సిల్వర్ ఫైబర్ అనేది మనం కాటన్కి సంబంధించి. అలాగే లెదర్. సో నార్మల్గా లెదర్ ఎలా ఉంటుందో ఒక బ్రౌనిష్ కలర్లో, సో బ్రౌన్ రెవల్యూషన్ అనమాట. సో ఆయిల్ సీడ్స్ విషయానికి వస్తే మనకి ఎల్లో రెవల్యూషన్. నార్మల్ జ్యూట్ విషయానికి వస్తే మనకి జనపనార అనిమా. సో జనపనార అంటే పుర్కోని అలా అంటారు కదా, సో అదనమాట. సో జ్యూట్ అయితే మనకి గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ కింద వస్తుంది అనమాట. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటే మనకి జ్యూట్, ఆయిల్ అండ్ సీడ్స్ ఎల్లో రెవల్యూషన్, లెదర్ మనకి బ్రౌన్ రెవల్యూషన్. ఓకేనా. సో కాటన్ ఇక్కడ సిల్వర్ ఫైబర్ అంటే మనకి కాటన్. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద క్లాక్ టవర్. సో ఇండియన్ స్టాండర్డ్ టైం ఏ క్లాక్ టవర్ నుంచిమో మనకి మీర్జాపూర్. సో మీర్జాపూర్ ఎక్కడుందేమో మనకి ఉత్తరప్రదేశ్. ఓకేనా. సో ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే మనకి ఇప్పుడు సీఎం ఎవరు అక్కడ, యోగి ఆదిత్యానంద్. అలాగే గవర్నర్ వచ్చేసి మనకి సో యూపీ, సో ఉప్మా గుర్తుపెట్టుకోనని ప్రీవియస్లో చెప్పాను నేను, స్టేట్ గవర్నర్స్ అవి. సో ఒక క్వశ్చన్ నుంచి 4-5 క్వశ్చన్స్ మనం ఎప్పుడు అనలైజ్ చేస్తామో అప్పుడే మన ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉందని. ఓకేనా. సో ఉత్తరప్రదేశ్ గవర్నర్ వచ్చేసి మనకి ఆనంద్ బెన్ పటేల్. ఓకేనా. మధ్యప్రదేశ్కి ఉత్తరప్రదేశ్కి ఆమె అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్విమ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్. సో ఇంగ్లీష్ ఛానల్ అంటే ఏదో అనుకోకండి మా, 2 ల్యాండ్స్ మధ్య వాటర్, చిన్న కాలువ టైప్ ఇంగ్లీష్ ఛానల్ అని ఒకటి ఉందన్నమాట. సో వీటి మధ్య నియర్లీ అప్రాక్సిమేట్లీ 21 మైల్స్ ఉందన్నమాట. 21 మైల్స్ అంటే 34 కిలోమీటర్స్. సో దాన్ని స్విమ్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు అని అడుగుతున్నారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్తి సాహా అనమాట. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద నేమ్ ఆఫ్ యూటీఐ బ్యాంక్ వాజ్ చేంజ్డ్ ఇన్ 2007. సో బ్యాంక్కి రిలేటెడ్ మనకి మెర్జింగ్ గురించి కూడా అడుగుతుంటారు, రీసెంట్ మెర్జింగ్స్ అవి కూడా ఒకసారి చూసుకోవాలి మనం. సో యూటీఐ అంటే మనకేమో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో దాని నేమ్ యాక్సిస్ అని 2007లో చేంజ్ చేశారనమాట. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ పార్టీ గవర్నమెంట్ అనౌన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఇన్ 1978. సో సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 1978లో జనతా పార్టీ. సో భారతీయ జనతా పార్టీ వేరు, జనతా పార్టీ వేరుమా. సో జనతా పార్టీ అనౌన్స్ చేస్తుంది అనమాట 1978లో. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ వాజ్ ద రైటర్ ఆఫ్ బికమింగ్. సో బికమింగ్ అనే బుక్ని ఎవరు రాశారు అంటే మైకేల్ ఒబామా. సో మైకేల్ ఒబామా ఎవరమా, బారక్ ఒబామా వైఫ్ అనమాట. సో బారక్ ఒబామా రీసెంట్ బుక్ చూసుకున్నట్లయితే మనకి ప్రామిస్డ్ ల్యాండ్. ఓకేనా. సో ప్రామిస్డ్ ల్యాండ్ డెఫినెట్లీ అడిగే ఛాన్స్ ఉంది కమింగ్ అప్ ఎగ్జామ్స్లో. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2JR ఇండియన్ రోలర్ ఇస్ స్టేట్ బర్డ్ ఆఫ్ హౌ మెనీ ఇండియన్ స్టేట్. ఓకేనా. ఇండియన్ రోలర్ అంటే ఏంటిమా, పాలపిట్ట. సో పాలపిట్ట ఎన్ని రాష్ట్రాలకి లైక్ రాష్ట్ర పక్షిగా ఉంది అంటే అప్రాక్సిమేట్లీ మనకి 4 స్టేట్స్ యొక్క రాష్ట్ర బర్డ్ అనమాట. ఓకేనా, పాలపిట్ట. నెక్స్ట్ మార్క్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ ట్రాక్ ఈస్ ప్రొవైడెడ్ విత్ స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ కాల్. లైక్ రెస్పిరేటరీ ట్రాక్ అంటే మనకి శ్వాసనాళాలు అంటారు కదమ్మా, లైక్ రెస్పిరేటరీ ట్రాక్స్ ఇలా 2 ఉంటుంది కదమ్మా మనం శ్వాస తీసుకోవడానికి. ఓకేనా. సో ఇక్కడంతా స్మాల్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట, హెయిరీ టైప్లో. లైక్ మనకు వాటర్లో చిన్న చిన్న మొక్కలు ఇలా వాటర్కి ఊగుతూ ఉంటాయి కదా, ఇలాంటి టైప్లో.
సో అలాంటివి ఇక్కడ ఉంటుందన్నమాట. సో దాన్ని ఏమంటారు అంటే మనకి సిలియా అంటారనమాట. సో దాన్ని సిలియా అంటారు. ఫైన్. బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యునెస్కో. సో 2018. సో యునెస్కో హెరిటేజ్ సైట్. సో వీటిలందరూ చెక్ చేసుకుంటే ఇది 2018లో హెరిటేజ్ సైట్గా వాళ్ళు డిక్లేర్ చేశారనమాట. సో రీసెంట్ సైట్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. మనం చూసుకున్నది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గ్యాస్ కాజ్ ఎక్స్ప్లోషన్ ఇన్ కోల్ మైన్స్. సో కోల్ అంటే ఏంటమో మనకి బొగ్గు గనుల్లో ఒకసారి ఎక్స్ప్లోజన్ అంటే పేలుడు జరుగుతుంది అనమాట. సో దానికి మెయిన్ ఏంటి దానికి కారణం అంటే మీథేన్ గ్యాస్ వల్ల అనమాట. ఓకేనా. సో మీథేన్ గ్యాస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ జీడిపి ఇన్ 2017 and 18. కాంట్రిబ్యూషన్ అంటే సహకారం. సో అగ్రికల్చర్కి సంబంధించి జీడిపి మన ఇండియా 2017-18 ర్యాంకింగ్లో 0.17% ఉందన్నమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్. సో నేషనల్ పార్క్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఫైన్. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మా ప్లేలిస్ట్లో జనరల్ సైన్స్లో. ఫైన్. సో పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భవాయ్ ఈజ్ అ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్. సో భవాయ్ అనేది మనకి రాజస్థాన్ ఫోక్ డ్యాన్స్. దాండియా కూడా వస్తుంది రాజస్థాన్ రిలేటెడ్. సో ఈ ఫోక్ డాన్సెస్ ఫెస్టివల్స్ సో ఇవి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్. చూడండి ఇంతకుముందు రెవల్యూషన్కి సంబంధించి 2 questions అడిగారు. అంత ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఇప్పుడు కమింగ్ అప్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. ఒకసారి వీడియో చెక్ చేయండి మా. ఓకేనా. సో ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ మనకి హీరాలాల్ చౌదరి. అలాగే ఎంఎస్ స్వామినాథన్ మనకి గ్రీన్ రెవల్యూషన్ వస్తారు. వర్ఘేసి కురైన్ మనకి వైట్ రెవల్యూషన్కి వస్తారు. శామ్ పిత్రోడే మనకి ఆయిల్ అండ్ సీడ్స్ అంటే ఎల్లో రెవల్యూషన్. ఓకేనా. దిబ్యందు బారో. సో దిబ్యందు బారో ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్పోర్ట్. సో దిబ్యందు బారో అనే ఆయన మనకి చెస్కి రిలేటెడ్ వస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ న్యూక్లియర్ పవర్ స్టేషన్. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి కూడా నేను వీడియో చేశాను. చూడండి ప్రతి ఒక్కటి నేను ఆల్రెడీ చేశాను ఎక్సెప్ట్ ఫోక్ డాన్సెస్ రిలేటెడ్. కొన్ని బయాలజీ క్వశ్చన్స్ డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ కానిది ఏంటి అంటే మనకి రామగుండం. సో ఇవన్నీ న్యూక్లియర్ పవర్ స్టేషన్. రామగుండం అనేది మనకి థర్మల్ పవర్ స్టేషన్ అనమాట. సో మనం చూసుకున్నట్లయితే వెన్ డిడ్ ద క్విట్ ఇండియా మూమెంట్. సో క్విట్ ఇండియా మూమెంట్ అందరికీ తెలుసు 1940 ఎంకే గాంధీ స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక స్లోగన్ కూడా ఇచ్చారు. ఏది అంటే డూ ఆర్ డై అనేది. సో ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. డూ ఆర్ డై. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్ ఇస్ బిల్డ్ బై రాష్ట్రకూటాస్ డైనస్టీ. సో కైలాస్ టెంపుల్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్ విచ్ ఫీల్డ్ సరస్వతి సమ్మాన్ అవార్డ్ ఈస్ గివెన్. సో పేరులోనే ఉంది సరస్వతి అంటే మనకు లైక్ చదువుకు సంబంధించి. సో సరస్వతి సమ్మాన్ అవార్డు మనకి లిటరేచర్లో ఇస్తారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నేమ్ ద ఇండియన్ స్ప్రింటర్. సో ఇండియన్ స్ప్రింటర్ హూ ఓన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ఉమెన్స్ 100 meters ఇన్ వరల్డ్ యూసైడ్ 30th సమ్మర్ యూనివర్సిటీ గేమ్స్ ఇన్ ఇటలీ. ఓకేనా. సో స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. సో దీని కరెక్ట్ ఆన్సర్ డ్యూటీ చాంద్. ఓకేనా. డాష్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఏన్షియన్ ప్లాంట్స్ లైక్ మోసెస్ ద గ్రోత్ ఇన్ ద మాయిస్ట్ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్స్. సో స్టడీ ఆఫ్ ఏన్షియన్ ప్లాంట్ బ్రియాలజీ అంటాం అనమాట. బయాలజీ కదమ్మా, బ్రియాలజీ అంటాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కమిటీస్ రికమెండెడ్ ఇంక్లూషన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఆల్రెడీ చెప్పాను. యుఎస్ఎస్ రష్యా నుంచి తీసుకున్నాం అనమాట. సో ఇంక్లూషన్ సో చేర్చండి ఫండమెంటల్ డ్యూటీస్ని కాన్స్టిట్యూషన్లో అని ఏ కమిటీ చెప్పింది అంటే మనకి స్వరాన్ సింగ్ కమిటీ. ఓకేనా. అప్పుడు పంచాయత్ రాజ్ కూడా మనకు వచ్చే బల్వత్ రాయ్ కమిటీ అండ్ అశోక్ మెహతా కమిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పంచాయత్స్ అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ బికేమ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ ఆఫ్టర్ అలీవర్దీ ఖాన్. సో అలీవర్దీ ఖాన్ తర్వాత బెంగాల్కి మనకి సిరాజుద్దౌలా వచ్చారనమాట. సో సిరాజుద్దౌలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే 1750s టైం పీరియడ్ అనమాట. సో ఆ టైం పీరియడ్లో మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది. మనం చూసుకున్నట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ ప్యారెట్ ఆఫ్ ఇండియా. సో ప్యారెట్ ఆఫ్ ఇండియా అని మనము అమీర్ ఖుస్రో అని అనేవారు. సో తుగ్లక్స్ పీరియడ్లో ఖిల్జీస్ పీరియడ్లో ఉన్నారనమాట. మ్యాక్సిమం ఇతనికి ఇలాంటి నేమ్ వచ్చిండేది లైక్ తోతాయే హింద్. సో ఇలాంటి నేమ్స్ ఇచ్చినది మనకి ఖిల్జీస్ టైం పీరియడ్లో అనమాట. సో ఇవి 25 questions మనకి జిఎస్కి సంబంధించి. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ చూద్దాం. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే చూస్ ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్. సో కరెక్ట్ స్పెల్లింగ్ అంతా కరెక్ట్ ఉన్న వర్డ్ ఏంటి అంటే దీంట్లో మనకి హార్టీనెస్ అనమాట. సో హార్టీనెస్ అంటే లైక్ మనకి మీనింగ్ అహంకారం అని వస్తుంది అనమాట. ఓకేనా. సో అహంకారం అని వస్తుంది హార్టీనెస్. ఫైన్. నెక్స్ట్ మనం కరెక్ట్ స్పెల్లింగ్ దీంట్లో చూసుకున్నట్లయితే గ్రామర్ GRAMMAR. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మా.
పేరెంట్స్ ఆల్వేస్ డాష్ ఇన్ హర్ స్టడీస్. సో పేరెంట్స్ ఏం చేస్తారమ్మా, స్టడీస్, సో పిల్లల స్టడీస్ని ఎంకరేజ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఎంకరేజ్ మనకి ఈజీగా అర్థమవుతుంది, అంత డిఫికల్ట్ ఇంగ్లీష్ అయితే ఉండదు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఫర్టైల్. సో ఫర్టైల్ యొక్క ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. సో నార్మల్గా ఫర్టైల్ ఫర్టిలిటీ, సో ల్యాండ్కి మామూలు భూమికి సంబంధించిన అనమాట. ఫర్టైల్ అంటే సారవంతమైన, బలంగా, సో ఇలాంటి మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆపోజిట్ అంటే లైక్ బీడు బారిన, సో అలాంటి మీనింగ్ ఇక్కడ దీంట్లో వచ్చేది మనకి బ్యారెన్ అనమాట. సో బ్యారెన్ అంటే బీడు బారిన, మొద్దు పడిన, సో ఇలాంటి మీనింగ్ వస్తుంది అనమాట. ఫైన్, దీనికి ఆపోజిట్ అడిగారు కాబట్టి దీనికి ఆపోజిట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇచ్చిన ఆప్షన్స్లో. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఏమిచ్చారు మనకి, వన్ హూ ప్రిటెండ్స్ టు బి వాట్ హీ ఈజ్ నాట్. సో తను కానిది తను నటించడం అనమాట. సో తను కానిది తను నటించడం. సో డైరెక్టర్ అంటే ఏంటో సిచ్యువేషన్ని డైరెక్ట్ చేయడం. క్రియేటర్ అంటే ఒక క్రియేట్ చేయడం. సో అక్రోబేట్ అంటే లైక్ జిమ్నాస్టిక్ చేయడం, జిమ్నాస్టిక్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ వస్తుంది. బట్ హిపోక్రైట్ అంటే నటించడం అనమాట. ఇలా తను కానిది తను నటించడాన్ని హిపోక్రైట్ అంటారు. ఫైన్, నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు కూడా మరి ఆపోజిట్ వర్డ్గా అడిగారు. ఏ వర్డ్కి, అక్యూట్. సో అక్యూట్కి అనోనిమ్ వచ్చేసి మనకి బ్లంట్ వస్తుంది అనమాట. ఓకేనా. సో బ్లంట్ అంటే లైక్ మొద్దుగా ఉండడము, ఇలాంటి మీనింగ్ వస్తుంది. సో అక్యూట్ అంటే లైక్ హైపర్ యాక్టివ్, అలాంటి టైప్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సినోనిమ్ అడిగారు. ఓకేనా, సేమ్ మీనింగ్ వచ్చేది. సో డీపెన్కి సేమ్ మీనింగ్ వచ్చేది మనకి సూత్ కాదు, న్యూట్రలైజ్ కాదు, రిలీఫ్ కాదు, ఇంటెన్సిఫై. సో ఇంటెన్సిఫై అంటే డీపెన్ అన్న ఒకటే అనమాట. ఇడియం ఇచ్చారు. సో ఇడియం అంటే మనకి జాతీయాలు ఆ టైప్ వస్తుందమ్మా. బాల్ ఈజ్ ఇన్ వన్ స్పోర్ట్. సో ఇప్పుడు బాల్ మన దగ్గర ఉందంటే అది ఏదైనా జరిగితే మన రెస్పాన్సిబిలిటీ, ఫర్దర్ యాక్షన్ ఏమైనా జరిగినా. సో అలాంటి టైప్. టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫర్దర్ యాక్షన్. సో ఫర్దర్ యాక్షన్కి మనమే రెస్పాన్సిబుల్ అన్నప్పుడు సో ఇలాంటి జాతీయాన్ని యూజ్ చేస్తారనమాట. ద బాల్ ఈజ్ ఇన్ అన్స్కోర్ట్ అనేది. ఓకేనా. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే appropriate action, fill in the blanks here. Next, the entry gates were closed dash we could enter in. సో మనం ఎంటర్ కాకముందే ఎంట్రీ గేట్స్ని క్లోజ్ చేశారనమాట. సో మనం ఎంటర్ కాకముందు అంటే బిఫోర్. సో బిఫోర్ అంటే ముందు, ఆఫ్టర్ అంటే తర్వాత కదమ్మా. సో అంటిల్ టిల్ ఇదైతే రాదు. సో బిఫోర్ మనం ఎంటర్ కాకనే ఎంట్రీ గేట్స్ని క్లోజ్ చేశారు అని. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెంటెన్స్ ఎర్రర్ కరెక్షన్స్. సెంటెన్స్లో ఈ సెంటెన్స్లలో ఏదెక్కడ ఎర్రర్ ఉంది అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ టోల్డ్ ద టైలర్ టు మేడ్ ఏ న్యూ డ్రెస్ ఫర్ మీ. సో ఇక్కడ ఎర్రర్ మనకి టు మేడ్ ఏలో ఉంది. ఏంటి ఎర్రర్ అంటే ఇప్పుడు మనము ప్రోడక్ట్స్ని చూస్తుంటాం, డ్రెస్సెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ముంబై అలాంటివి వస్తుంటాయి. అంటే మేడ్ అంటే ఆల్రెడీ తయారు చేసి మన దగ్గర వచ్చినది. బట్ ఇక్కడ ఏం చెప్పినాం, ఐ టోల్డ్ మనం చెప్పినాం అనమాట. ఏం చెప్పినాం, టు మేక్. ఇక్కడ టు మేక్ అనేది వస్తుంది అనమాట. టు మేక్ ఏ న్యూ డ్రెస్. మేడ్ అంటే ఆల్రెడీ ఉన్నది, V1 యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇంకా చేయమని చెప్పాను. ఓకేనా. చేసి వచ్చింది ఏదైతే మేడ్ అంటే ఆల్రెడీ చేశారు అనేది. బట్ మనం చెప్పాం చేయమని. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద లేడీ స్టాండింగ్ ఇన్ ద కార్నర్ ఈజ్ ఫ్యాట్. సో ఆ మూలన నిలబడిన ఒక మహిళ లావుగా ఉంది. సో ఇక్కడ ఎర్రర్ అయితే ఇక్కడ ఏం లేదు. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక సెంటెన్స్ ఇచ్చారు. సో దీనికి ఏమన్నా ఇంప్రూవ్ చేయాలా లేదా అంతే కరెక్ట్గా ఉందా అనేది చెక్ చేయాలన్నమాట. ప్లీజ్ టెల్ ద స్టోరీ ఇన్ ఏ నట్షెల్. సో సెంటెన్స్ నో ఇంప్రూవ్మెంట్. సో కరెక్ట్గానే ఉంది. ప్లీజ్ టెల్ ఏ స్టోరీ ఇన్ నట్షెల్. నట్షెల్ అంటే మనకి మీనింగ్ క్లుప్తంగా. సో స్టోరీని క్లుప్తంగా చెప్పండి. సో దాంట్లో ఏమి ఎర్రర్ అయితే లేదు. ఓకేనా. సో అందుకే నో ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సేమ్ అలాంటిదే. హీ డిడ్ నాట్ లైక్ ద నావెల్ నార్ ఐ డిడ్. సో యాక్చువల్లీ ఇది మనకి ఏమంటారు, క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు అనమాట. ఫైన్, హీ డిడ్ నాట్ లైక్ ద నావెల్. ఓకే. సో నార్ డిడ్ ఐ అని రావాలన్నమాట. నార్ డిడ్ ఐ డిడ్ కాదు, నార్ డిడ్ ఐ అనేది. మనం చూసుకున్నట్లయితే సో చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ దట్ కెన్ బి సబ్స్టిట్యూట్ ఇన్ ద గివెన్ గ్రూప్స్. ఏ ప్లేస్ వేర్ నన్స్ లీవ్స్ అండ్ వర్క్. సో ఏ ప్లేస్ వేర్ నన్స్ అంటే మనందరికీ తెలుసు సన్యాసులు ఇక్కడ ఒక ప్లేస్లో ఉండి వాళ్ళు వర్క్ చేసేదాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఫైన్, ఆ ప్లేస్ని మనము కాన్వెంట్ అంటాం అనమాట. సో కాన్వెంట్. డోర్మిటరీ అన్నా, హాస్టల్ అన్నా, క్వార్టర్స్ అన్నా ఎవరైనా ఉండొచ్చు. బట్ కాన్వెంట్లో ఎస్పెషలీ నన్స్ ఉండి వాళ్ళు వర్క్ చేస్తారనమాట. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సో లైక్ ఎర్రర్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ థింగ్, ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ వీ టు అండర్స్టాండ్ హర్. సో ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ మీ ఉండాలి ఇక్కడ. నాతో అవ్వట్లేదు తనని అర్థం చేసుకోవడం.
ఓకేనా. ఫర్ వీ రాదు అనమాట, ఫర్ మీ. ఓకేనా. సో ఇక్కడ ఎర్రర్ ఉంది, అందుకే దాన్ని టిక్ చేశారు, దాంట్లో ఎర్రర్ ఉంది అని. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈజీ మా డాష్ యూ లైక్ సమ్ వాటర్, వుడ్ యూ లైక్ సమ్ వాటర్, వుడ్ యూ లైక్ సమ్ టీ, వుడ్ యూ లైక్ సమ్ బ్రెడ్. సో ఇది జనరల్గా మనం లైఫ్లో వింటూనే ఉంటాం, ఈజీగా మనం ఆన్సర్ పెట్టచ్చు వుడ్ యూ లైక్ సమ్ వాటర్ అని. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. సో సేమ్ మీనింగ్ వచ్చేది. కరేజ్ అంటే ఏంటి మా ధైర్యం అని. సో ధైర్యానికి వీటిల్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాలరే వస్తుంది అనమాట, వాలర్. సో టిమిడిటీ అంటే తెలివి వస్తుంది, మామ్లిటీ అంటే మనకి వినయం అలా వస్తుంది, మీక్నెస్ అన్న సంథింగ్ రిలేటెడ్ అలా వస్తుంది. బట్ వాలర్ అనేది మనకి కరేజ్, ధైర్యం అనేది వస్తుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీ మస్ట్ స్టార్ట్ నౌ డాష్ ఇట్ విల్ బి టూ లేట్ ఆర్ ఇట్ విల్ బి ఆర్ వస్తుంది అనమాట. వీ మస్ట్ స్టార్ట్ నౌ ఆర్ ఇట్ విల్ బి టూ లేట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాంప్రహెన్షన్ ఇచ్చారు. సో ఇక్కడే 5 మార్క్స్ వచ్చేస్తాయి మనకి ఈజీగా. సో జస్ట్ కొంచెం క్లియర్ అబ్జర్వేషన్ ఉంటే చాలు. సో హ్యుమానిటీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. డిఫైన్డ్ వస్తుంది మా, డిఫైనింగ్ రాదు, డిఫైన్స్ రాదు. డిఫైన్డ్ యాజ్ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద పెక్యులర్ నేచర్ ఆఫ్ మ్యాన్ బై విచ్ హీ ఈజ్ డిస్టింగ్విష్డ్. డిస్టింగ్విష్ అంటే డిస్క్రైబ్ చేసిన, డిస్టింగ్విష్డ్. సో ద పెక్యులర్ నేచర్ ఆఫ్ మ్యాన్ బై విచ్ హీ ఈజ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ అదర్ బీయింగ్స్ వస్తుంది. అలాంగ్ అదర్ బీయింగ్స్ రాంగ్, ఫర్ రాదు, బై రాదు, ఫ్రమ్. సో ఫ్రమ్ అదర్ బీయింగ్స్. ఓకేనా. నెక్స్ట్ సో బీయింగ్ హ్యూమన్ డజంట్ మీన్, మనం చాలాసార్లు విని ఉంటాము డజంట్ మీన్ అనే వర్డ్. సో డజంట్ మీన్ దట్ అన్ ఇండివిజువల్ పొసెసెస్ హ్యుమానిటీ. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద డాష్ అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ హ్యుమానిటీ హ్యూమన్ బీయింగ్స్ హ్యాస్ బీన్ పోర్ట్రేడ్ బ్యూటిఫుల్లీ బై మదర్ తెరీసా. సో మదర్ తెరీసాకి హ్యుమానిటీ ఎక్కువ యాక్చువల్లీ. వన్ ఆఫ్ ద మోస్ట్. ఓకేనా. సో మోర్ రాదు, మెనీ రాదు, మోస్ట్. సో మదర్ తెరీసాకి మనకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. ఫైన్. సో మోస్ట్ చూడండి, ఇక్కడ ఈజీగా 5 మార్క్స్ వస్తాయి, కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ ఉంటే చాలు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మోస్ట్ అప్రోప్రియేట్. సో సెంటెన్స్లో ఇంప్రూవ్ చేయాలా వద్దా అనేది. ద ఫాదర్ విత్ హిస్ చైల్డ్ వర్ ఎక్స్పెక్టెడ్ టు అటెండ్ ద ఫంక్షన్. వర్ అనేది కరెక్టా కాదా, సో ఇక్కడ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉండాలా లేదా అని అడుగుతున్నారు. ఎస్, ఇంప్రూవ్మెంట్ ఉండాలి, అక్కడ వాజ్ అనేది ఉండాలి. వర్ అనేది మనకి ప్లూరల్ అవుతుందమ్మా, వాజ్ అనేది సింగులర్. ఓకేనా. ఫాదర్ అనేది ఒక్కరే కదా, సింగులర్. సో అందుకే వాజ్ ఎక్స్పెక్టెడ్ అని రావాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. సో ఇడియం అంటే జాతీయం. బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్. సో మనం నార్మల్గా మన వెన్నుముక బెండ్, వెనక వైపు బ్యాక్ చేస్తే మనకి చాలా ఎఫర్ట్ కావాలి కదా బ్యాక్ చేయడానికి, అంత ఈజీ కాదు కదా. మనం కొంతవరకు మాత్రమే బెండ్ చేయలేము, బియాండ్ దట్ మనము బెండ్ చేయలేము. సో బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ అంటే సో మనకి ఎఫర్ట్ కావాలి. టు ఎగ్జర్ట్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టువర్డ్స్ సమ్ ఎండ్. ఓకేనా. సో టు ఎగ్జర్ట్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టువర్డ్స్ సమ్ ఎండ్, ఒకదానికి చాలా ఎఫర్ట్ పెట్టాలి అనేది. ఇవేమో మనకి జిఏ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంటీఎస్ క్వశ్చన్ పేపర్. సో నార్మల్గా చాలా ఈజీగానే ఉంది పేపర్. మీరు ఒక్కసారి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యారు అనుకోండి, మనకు 5 months టైం ఉంది, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. వీటిలో నేను ఆల్రెడీ 50 to 60% ఆల్రెడీ నేను చేసిన ప్రీవియస్ క్లాసెస్ నుంచి రిపీట్ అయ్యాయి. రెవల్యూషన్స్ అవ్వచ్చు, కొన్ని టెంపుల్స్ అవ్వచ్చు, నేషనల్ పార్క్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ జిఎస్కి ఆల్రెడీ రిపీట్ అయినాయి. మీరు ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ డైలీ 4 hours దీనికోసం స్పెండ్ చేయండి. వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.